అనే వ్యక్తి 75,000 రూపాయల విలువ చేసే 8 $100 నోట్లు దొరికితే దాని మీద జరిగినటువంటి రాద్ధాంతం, మా మీద చేసినటువంటి ఆరోపణలు, మమ్మల్ని అందరినీ జైలుకు పంపించాలా అనేటువంటి భీకర ఘోషణ, అరుపులు, ఫిర్యాదులు, దానికి సంబంధించి సిఐడి, ఏసీబీ విచారణలు ఇన్ని జరిగినాయే. మరి పెంచిలయ్య మీద ఒకే కేసు ఎందుకు పెట్టినారు అన్నదానికి టీటీడీ వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. వైసీపీ హయాంలో అదిగో పులి ఇదిగో తోక అని గోల చేసే టీడీపీ ని మోసేటువంటి మోతగాళ్లు ఇప్పుడు మౌనం ఎందుకు దాయిస్తున్నారు? ఇంకా మా మీదనే దాడి చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? పెంచిలయ్య వెనక అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగళాలు ఏవి? 24 సార్లు దొంగతనం చేశాడు. ఆయన బినామీలు ఎవరు అన్నదాని జోలికి వెళ్లలేదు. అదే రవికుమార్ బినామీలు ఎవరు ఏంటి అన్నదాని మీద 1.5 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చర్చ, విచారణ జరుగుతూనే ఉన్నది. టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత కోర్టు ద్వారా సిఐడి, ఏసీబీ విచారణ జరిగింది. మళ్లీ ఈ రోజున ఆ అధికారుల మీద టీటీడీకి పంపించినటువంటి తొత్తు అధికారి చేత కంప్లైంట్ వేరుగా ఇప్పించి వాళ్లను, అధికారులను, పోలీసు అధికారులను జైళ్లకు పంపించే కార్యక్రమపు ఎత్తుగడలు కూడా చేస్తున్నారన్నటువంటి విషయం కూడా మా దృష్టిలో ఉంది. భక్తులు శ్రీవారికి నిలువు దోపిడీ ఇస్తారు. శ్రీవారినే నిలువు దోపిడీ చేసే కొలువు దోపిడీ ఇక్కడ నడుస్తున్నది. నెయ్యి విషయంలో నిందలు వేసి శ్రీవారి ఆగ్రహానికి గురైన చంద్రబాబు గారికి ఇదిగో ఇప్పుడు జరిగేటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా తయారయ్యింది. అపచారాలకు పాల్పడే వారికి గ్రహచారం చుట్టుకుంటుందంట. అందుకు ఇదే ఉదాహరణ. భగవద్గీతనే అవమానించి ఆఖరి గీతను కూడా దాటేశారు. రాజగోపాల్ నాయుడు హయాంలో రాజపాపాలు జరుగుతున్నాయి. శ్రీవారి కానుకలకు భద్రత కలిగించలేని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు ఈ సందర్భంగా బిఆర్ కాముడు ప్రాయశ్చిత్తంగా తన ఆస్తుల్ని టీటీడీకి రాయించాలి. రవికుమార్ ఏ రకంగా అయితే తన ఆస్తులన్నీ కూడా తను 75,000 రూపాయలు మాత్రమే దొంగతనం చేసి దొరికినాడు. కానీ దొరికిన ఆ దానికి ప్రాయశ్చిత్తంగా ఆయన పిల్లలు, భార్య అధికారిక లెక్కల ప్రకారం 15 కోట్లు, అసలు విలువ 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులు టీటీడీకి రాయించినారు. దాని మీద ఎంత రాద్ధాంతం చేసినారు, ఎలా రాయించినారు, దీని వెనుక ఉన్నదెవరు, ఆ కుట్ర బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి తిన్నాడు, కరుణాకర్ రెడ్డి తిన్నాడు, సుబ్బారెడ్డి తిన్నాడు, ధర్మారెడ్డి గారు తిన్నారు అని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మీరు ఈ రోజున ఆ ధనం ఎందుకు వాపస్ తీసుకోలా? అది తప్పైనప్పుడు రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులని ఎందుకు వాపస్ ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేరు అంటే ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ భార్య, పిల్లలు ఒక్కసారి టీటీడీకి రాయించిన తరువాత రాసి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు టీటీడీకి అందజేసినారు. టీటీడీకి సొంతదారు అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని తిరిగి ఇచ్చేటువంటి అధికారపు చట్టం టీటీడీకి లేదు. దాని మీద విపరీతమైనటువంటి రాద్ధాంతమంతా చేశారు. ఈ కాపలా కుక్కలు ఏమైనా ఇప్పుడు జయ విజయుల దగ్గర వాళ్ళిద్దరే కాకుండా కాపలా కుక్కలాగా కాస్తున్నాను అన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ పరకామణిలో దోపిడీ చేసి భాగస్వాములుగా ఉండి తాము దోచుకున్నటువంటి బంగారుకు
నగదుకు దేవుడు తీసుకెళ్తాడేమోనని కాపలా కాస్తున్నారా కుక్క అని అడుగుతున్నా నేను. మీ దొంగతనం చేసినటువంటి ఆ సొమ్మును కాపలా కాస్తున్నారా దేవుడు తీసుకోకుండా? భక్తికి రక్తికి తేడా తెలియని వ్యక్తుల వల్లే పరకామణిలో భారీ మొత్తంలో స్వామివారి ఆభరణాలకు చోరీ అయ్యాయి. కానుకల్ని చోరీ చేయటం ఎంత పాపమో ఆ పనికి ఉసికొల్పిన ఈ టీటీడీ పాలక మండలి అసమర్థ పాలన సాగిస్తున్న బిఆర్ నాయుడు అధ్యక్షతన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యులే. కూటమి నియమించిన పాలక మండలి శ్రీవారి ఆభరణాలు కానుకలకు రక్షణగా కంటికి రెప్పలా ఉండాల్సింది పోయి ఆ కనురెప్పే శ్రీవారి ఆభరణాలను కాటేస్తోంది. నిందితుడి నుంచి పెంచిలయ్య నుంచి కోటి ఆభరణాలు రికవరీ చేశారంటే ఇక అసలు పట్టుబడని ఆస్తులు ఇంకెన్ని ఉన్నాయి? ఆ పెంచిలయ్య కార్పొరేట్ సంస్థల దగ్గర మార్పిడి చేసినాడు, తాకట్టు పెట్టినాడు, సొమ్ము అమ్మినాడు, ఇన్ని రకాలైనటువంటి చర్యలు చేసినాడు సుమా కేవలం 6 నెలల సమయంలోనే. ఈ బరితెగింపుకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటికే రవికుమార్ అనేటువంటి పరకామణి చోరీకి సంబంధించినటువంటి సంఘటన జరిగింది అని తెలిసి కూడా ఇంత బరితెగింపుకు వచ్చారు అంటే మా మీద దాడి చేయటానికి రవికుమార్ విషయాన్ని బయటికి వదులుతూ లోపాయికారిగా ఇలాంటి దొంగలతో పరకామణి సొత్తంతా కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు అన్నది సుస్పష్టం. వీళ్ళ మా మీద విమర్శలు చేసేది. ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నాం. రవికుమార్ పరకామణి కేసులో చిన్న తప్పు జరిగున్నా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ తప్ప చిన్న తప్పు జరిగి ఉన్నా దేనికైనా సిద్ధం పాలక మండలి సభ్యునిగా ఆ రోజుల్లో అధ్యక్షుడిగా సుబ్బారెడ్డి గారి. దానికి సంబంధించి వీడియో బయటికి తీసినారే, పెంచిలయ్య దోపిడీకి సంబంధించి వీడియోలు ఎందుకు బయటికి రాలేదు కాపలా కుక్కగారు? అది బయటికి రావాలి కదా. 3 ఏళ్ల క్రితందే బయటికి వస్తే సంవత్సరం క్రితం నాటిది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది కదా. దాచేశారు. ఎందుకు దాచేశారు? అవి బయటికి వస్తే ఆ రోజు ఇంకా ఎవరెవరు దొంగతనం చేశారో కూడా దొరుకుతాయి కాబట్టి. ఈ పెంచిలయ్య కాదు, ఇంకా ఎవరెవరు దొంగతనాలు చేశారో అవి కూడా బయటికి వస్తాయి కాబట్టి ఆ వీడియో ఫుటేజ్లు బయటికి తీసుకురావటం లేదు. అసలు కానుకలకు భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వం, బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి ఇకపై ఎవరు స్వామివారికి కానుకలే ఇవ్వద్దు, చోరీ ఘటన ద్వారా కోట్లాది మంది భక్తులకు సందేశం ఇస్తున్నట్టు లేదా? ఇది ఎంత దారుణమండి! ఇది ఎంత ఘోరం, అపచారం, అమానుషం, దైవద్రోహం, భక్తద్రోహం, భాగవతావమానం, కలియుగ కల్మషం, 7 కొండలంత వేదన, ఎదనంతా నిండిపోయేటువంటి విషయం భక్తులకందరికీ కూడా. వరుస సంఘటనలు, పరకామణిలో కోట్ల రూపాయల దొంగతనం, స్వామివారి నెయ్యి నేలపాలు కావటం, భగవద్గీతను దూషించటం, దర్శనం కోసమని వచ్చి భక్తులు మరణించటం, గోమాతలు అకాల మరణం పొందటం, నారాయణ విగ్రహం మలమూత్రాల మధ్యన విసిరి పారవేయటం, ఇవన్నీ దేనికి సంకేతాలు?